లోపల లోపల మనం ప్రెజర్ అయ్యి కొన్ని రోగాలకు గురయ్యేది, కొన్ని ఇబ్బందులకు గురయ్యేది, కొంతమంది పిచ్చోళ్ళుగా మారేది, ఇదంతా మనస్సు ఎఫెక్టే. సైతాను మన మీద పనిచేయాలన్నా, దేవుడు మన మీద పనిచేయాలన్నా మన మనస్సుని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సైతాను లాగటానికి ట్రై చేస్తాడు. మన మనస్సుని ఆత్మను ఆస్పదం చేసుకొని దేవుడు లాగటానికి ట్రై చేస్తాడు. మనం ఈ మనస్సుని ఎవరికి లోపరుచుకుంటామో ఫలితాలు మన నుండి, అలాంటి వ్యక్తతలు ఉంటాయి, అలాంటి ఫలితాలు ఉంటాయి మన నుంచి. అందుకే మీ మనసు దేవుని వైపు నిలపండి. మీ ఆలోచన, మీ మనస్సు దేవుని విషయాల మీద ఉంచండి అని మనకు పిలుపు. అటు బ్యాలెన్స్ తప్పిందంటే ఇటు శరీరానుసారంగా సైతానుకు